నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. 1-2 తరగతులను కలిపి ఫౌండేషన్ కోర్సుపై పూర్వ ప్రాథమిక విద్యా బోధనపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంఈఓలు చిన్న కృష్ణయ్య, ఓబుల్రెడ్డిలు తెలిపారు. ఏం ప్రాజెక్టు మాది? ఇది భాషాభివృద్ధికి సంబంధించి మేము ఈ టీఎల్ఎం అనేది తయారు చేసినాము. ఈ భాషాభివృద్ధిలో పిల్లవారికి భాష అనేది అభివృద్ధి కావాలని ఈ బొమ్మలు చూపిస్తే చెప్పగలగాలి. ఈ నెంబర్స్ ఏమిటి అంటే చెప్పగలగాలి. అదేవిధంగా ఆ పిల్లవాడు క్రమ పద్ధతిలో నేర్చుకున్న సీక్వెన్స్ అనేది కథ భాషోద్వేగంలో 2 రకాలు ఉన్నాయి. అది స్వీకరించటము, వ్యక్తపరచటము. అంటే మనం చెప్పిన దాన్ని ఆ పిల్లవాడు గ్రహించాలి, తర్వాత మనం అడిగిన దానికి సమాధానాలు చెప్పగలగాలి. అదే ఈ భాష చెప్పండి డీటెయిల్స్. ఇది మేధాభివృద్ధి గురించి అండి. పిల్లల్లో 5 పంచేంద్రియాలు ఉంటాయి: కళ్ళు, ముక్కు, చెవి, చర్మము. వీటి ద్వారా మనం పిల్లలకి ఏ విధంగా అభివృద్ధి చెందించగలము అన్నట్టుగా, అది మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, బరువుగా ఉందా, తేలికగా ఉందా, దగ్గర ఉందా, దూరం ఉందా, చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, ఇలా ఈ తేడాలు చూపించి వాటి ద్వారా అభివృద్ధి చెందించడం. పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి జ్ఞానజ్యోతి కార్యక్రమంలో భాగంగా కదిరి రూరల్ అండ్ అర్బన్కి సంబంధించి 6 రోజుల పాటుగా శిక్షణ కార్యక్రమం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి ఇన్స్ట్రక్టర్లందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించిన పిల్లలకి ఏ రకమైనటువంటి విద్యాబోధన చేయాలా, ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన వెంటనే 1వ తరగతిలో తప్పనిసరిగా పిల్లలందరినీ చేర్పించాలా అనే ఒక కాన్సెప్ట్తోనే ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు కేవలం పిల్లలకి కానీ గర్భవతులకు కానీ అన్నం పెట్టి మిగతా కార్యక్రమాలు ఏమి నిర్వహించకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి నుండి పిల్లలకి తప్పనిసరిగా ప్రీ ప్రైమరీలో ఏమేమి అక్షరాలు నేర్చుకోవాలనో, పదాలు నేర్చుకోవాలనో, ఏమేమి నైపుణ్యాలు సాధించాలని అనేది కూడా నిర్దేశించిన తర్వాత 1వ తరగతిలో చేర్పించాలనే ఒక ప్రభుత్వం యొక్క కృత నిశ్చయంతో ఈ ట్రైనింగ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యకర్తలందరూ కూడా బాగా ఉత్సాహంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, మంచి టీఎల్ఎం తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాఠశాలలో ప్రదర్శించగలిగితే పిల్లలందరూ కూడా ఆకర్షితులై పాఠశాలలో ఎక్కువసేపు నిలబడేదానికి, డ్రాప్అవుట్ కాకుండా ఉండడానికి కూడా బాగా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో జ్ఞానజ్యోతి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలందరినీ బడికి పంపించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పూర్వ ప్రాథమిక విద్యను పరిశ్రమ చేయడానికి గాను అంగన్వాడీ టీచర్లకి అర్బన్ మరియు రూరల్ ప్రాంతంలో ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని పేరు ఏంటంటే జ్ఞానజ్యోతి. తర్వాత వీళ్ళు మామూలుగా అయితే అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందించడంతో పాటు వాళ్ళకి కొన్ని ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంది. ఆ సిలబస్ కూడా చెప్తూ ఉంటారు. కానీ అది ఎలా చెప్తే విద్యార్థులకి, చిన్నపిల్లలకి ప్రీ ప్రైమరీ 1 అండ్ ప్రీ ప్రైమరీ 2 అనే కాన్సెప్ట్లో వాళ్ళకి అర్థవంతమైన చదువులు బొమ్మల ద్వారా, కథల ద్వారా చెప్పిస్తే వారు విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా ఫస్ట్ క్లాస్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా తరగతిని సంబంధించిన సిలబస్ పూర్తి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మరి ఈ నూతన విద్యా విధానం 2020లో భాగంగా ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా 120 రోజులు శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ శిక్షణా కార్యక్రమాలు కూడా 3 విడతలుగా జరుగుతాయి. అందులో
ప్రతి విడతలోనూ ఆన్లైన్ ఆఫ్లైన్ బ్లెండెడ్ మోడ్లో జరుగుతుంది. మరి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం యొక్క నమ్మకం. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ కూడా ఆ విషయమే చెప్తా ఉన్నారు. మాకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ ట్రైనింగ్ అని చెప్పి. మేము కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఈ అంగన్వాడీ సెంటర్లని తనిఖీ చేసి మరి ఇక్కడ పొందినటువంటి శిక్షణా కార్యక్రమాలలో వాళ్ళు నేర్చుకునే విషయాలు అమలు జరుగుతున్నాయా లేదా ఈ ఫీల్డ్ లెవెల్ అనేది పర్యవేక్షణలో భాగంగా చూడడం కూడా జరుగుతుంది. మరి ఎంతగానో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.